హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి సంపద. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా, బ్యూటిఫుల్‌గా ఉండబోతుంది. సో, మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. మేమొచ్చేసి యూటా అనే స్టేట్‌లో ఉంటాము. సో, యూటా స్టేట్‌కి క్యాపిటల్ సాల్ట్ లేక్ సిటీ అనమాట. ఇప్పుడు మనం సాల్ట్ లేక్ సిటీ వెళ్లి యూటా స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్ చూస్తాము. బిల్డింగ్ వచ్చేసి చూడ్డానికి వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ బిల్డింగ్‌లా ఉంటది. కానీ ఇది యూటా స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్. సో, దానికి వెళ్లి లోపల ఎలా ఉంటుంది, హిస్టరీ ఏంటి అన్నీ చూద్దాం. ఇదే ఆ క్యాపిటల్ బిల్డింగ్. చూడండి, సిమిలర్ టు డీసీ బిల్డింగ్‌లా ఉంటది. ఈ గ్రీన్ ట్రీస్ చూసారు కదా! ఈ గ్రీన్ ట్రీస్ స్ప్రింగ్‌లో ఇలా బ్లాసమ్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఇది మాకొక ట్రెడిషన్ పిక్చర్స్ తీసుకోవడం ఇక్కడ ఎవ్రీ ఇయర్. అండ్ దెన్ బిల్డింగ్ విషయానికొస్తే ఇక్కడ నేనొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. ఈ బిల్డింగ్ ఒక ఫౌండేషన్ రిమూవ్ చేసి దీనికి కింద రబ్బర్ అండ్ స్టీల్ ఐసోలేటర్స్ పెట్టారు. అంటే ఎర్త్‌క్వేక్ వస్తే గనక అది ఒక 2 ఫీట్ మూవ్ అయ్యి మళ్ళీ దాని పొజిషన్‌కి వస్తదనమాట. జస్ట్ ఇమాజిన్ 84,000 టన్స్ వెయిట్ ఉన్న ఈ బిల్డింగ్ అలా మూవ్ అయ్యి అలా పొజిషన్కి వస్తుందంటే దట్స్ ఇంజనీరింగ్ మ్యాజిక్. నువ్వు బాలకృష్ణన్ పెట్టి సినిమా. ఈ బిల్డింగ్ లోపలికి రావడానికి ఏం పే చేయక్కర్లేదు. అంతా ఫ్రీ. ఇది ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ ఈజ్ వేర్ ద గ్రాండియర్ లుక్ ఈస్. ఈ బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఒక్క దానికి వెనకాల ఒక్కొక్క స్టోరీ ఉంటది. అది నాకు మా పెద్ద పాప స్కూల్ ఫీల్డ్ ట్రిప్ వచ్చినప్పుడు తెలిసింది. టూర్ గైడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఇక్కడ నాకు స్కూల్స్ లో నచ్చేది ఏంటి అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా ప్రాక్టికల్ గా నేర్పిస్తారు. మా పెద్ద పాప 4th గ్రేడ్ అయ్యింది ఇప్పుడు. సో 4th గ్రేడ్ వాళ్ళు ఏంటి అంటే జియోగ్రఫీ అండ్ హిస్టరీ బాగా నేర్చుకుంటారు. సో వాళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడికి తీసుకొచ్చి మొత్తం హిస్టరీ అంతా అంటే చూపిస్తూ టీచ్ చేశారు. అండ్ దెన్ గవర్నమెంట్ ఎలా వర్క్ అవుతది అనేది కూడా టీచ్ చేశారు. అలా ప్రతి గ్రేడ్‌కి కూడా 3-4 ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్. లుక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇది యాక్చువల్లీ ప్రింటెడ్ ఆర్ట్ వర్క్ కాదు, పెయింట్ చేసింది. యూటా హిస్టరీ ఇంపార్టెంట్ స్టోరీస్ ని ఇలా ఆర్ట్ వర్క్ రూపంలో డోమ్ మీద పెయింట్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. అండ్ ఇక్కడ చూస్తే ఆ వైట్ మార్బుల్ ఫ్లోర్స్, హై సీలింగ్, సైలెంట్ అట్మాస్ఫియర్, గ్రాండియర్ స్టేర్ కేస్ అంతా చూస్తే గవర్నమెంట్ బిల్డింగ్ లా అనిపించదు, ఒక మ్యూజియం లా అనిపిస్తది. ఇక్కడ చాలా ఫోటో షూట్స్ తీసుకుంటారు. మేము ఎప్పుడొచ్చినా కూడా ఎవరో ఒక ప్రిన్సెస్ ఉంటారనమాట అక్కడ. సో మేము కూడా వచ్చినప్పుడల్లా పిక్చర్స్ తీసుకుంటూ ఉంటాము. ఈ బిల్డింగ్‌కి నేచురల్ లైటే ఎక్కువొస్తది, ఆర్టిఫిషియల్ లైట్ కన్నా. ఇప్పుడు మనం సెనేటర్ ఛాంబర్ చూద్దాము. ఇక్కడ సుధాకర్ చూపిస్తున్న ఆయన వాళ్ళ ప్రొఫెసర్ అంట, మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నప్పుడు. అండ్ ఇంకొక ఆయన మాకు పర్సనల్‌గా తెలిసినాయన. అండ్ వాళ్ళ వైఫ్ కూడా కమ్యూనిటీకి చాలా సర్వీస్ చేశారు. దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. సెనేట్ ఛాంబర్‌లో స్టేట్‌కి రిలేటెడ్ బిల్స్‌ని డిస్కస్ చేస్తారు, డిబేట్ చేస్తారు, చేంజెస్ సజెస్ట్ చేస్తారు, ఫైనల్‌గా వోట్ చేస్తారు. Get written. Huh? I think this is where laws get written. సెనెట్ అప్రూవ్ చేసిన బిల్స్ రిప్రజెంటేటివ్స్‌కి వెళ్తది. అక్కడి నుంచి గవర్నర్ దగ్గరికెళ్ళి అది అఫీషియల్ లా అవుద్ది. ఇది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. ఇక్కడ పబ్లిక్ ఇష్యూస్ డిస్కస్ చేస్తారు. లైక్ రోడ్స్ గురించి, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, టాక్సెస్ గురించి. వెన్నీతో స్కూల్ ట్రిప్‌కి వచ్చినప్పుడు లోపలికి తీసుకెళ్ళి ఆ పైన కూర్చోబెట్టారు. అండ్ పిల్లలందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఏం జరుగుతుంది ఏంటి అని. అండ్ ఇదొచ్చి సుప్రీం కోర్ట్. ఇందులో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఒకటుంది. అదేంటి అంటే జడ్జ్ డెస్క్ పైన ట్రాఫిక్ సిగ్నల్ కలర్స్ ఉంటాయి. సేమ్ ట్రాఫిక్ లైట్స్ లాగా. గ్రీన్ అంటే ప్రొసీడ్, యెల్లో అంటేనేమో కాషన్ ఆర్ వార్మ్ అప్, రెడ్ అంటే స్టాప్. సో కోర్ట్ ప్రొసీడింగ్ స్మూత్ గా మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తారు. Lights invented first. They were invented by a person in Utah. Utah, right? Yeah. ట్రాఫిక్ సిగ్నల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మోడర్న్ ఎలక్ట్రిక్ ట్రాఫిక్ లైట్స్ ఇన్వెంట్ చేసిన ఆయన ఈజ్ ఫ్రమ్ సాల్ట్ లేక్ సిటీ. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఫుల్లీ ఎలక్ట్రిక్ టెలివిజన్ ని కనిపెట్టిన ఫిలో ఫార్న్స్వర్త్ యూటాలోనే పుట్టారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే యూటా అంటే పెద్దగా ఎవరికి తెలియదు, అదొక స్టేట్ ఉంది అని గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నా. ఇది ఇవాల్టి హిస్టరీ క్లాస్ ఫ్రెండ్స్.
ఎందుకు హెయిర్ ఇలా పెట్టుకుంటావు ఎందుకు నువ్వు చెప్పు ఎందుకు ఇలా పెట్టుకుంటావు హెయిర్ చెప్పు I don't know. హ్యారీ పాటర్లా ఉండడానికా This is today's video. Don't forget to like, share, subscribe and comment down below.